హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే 99.6% ఎప్పటికీ ధనికులు కాలేరు. అదేంటి, ఉన్నట్టుండి డబ్బున్నోడు అయిపోయాడు అనే విషయాలు ఇక్కడ అక్కడ వింటూనే ఉన్నాం. కానీ వీళ్ళేంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా? నేను చెప్పింది నిజం. అది కూడా కొన్ని ఆధారాల ద్వారానే నేను ఇలా చెప్పాను. మరి ఆ ఆధారాలేంటో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 99.6% మంది ఎప్పటికీ ధనికులు కాలేరు అని నేను చెప్పిన విషయానికి మీరు నో అంటున్నారా? అయితే ఇది వినండి. మిడిల్ క్లాస్ పీపుల్ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఈఎంఐలు, సేవింగ్, లోన్లు, చిట్టీలు ఇలాంటి మాటలే వాళ్ళ దగ్గర ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇదే వాళ్లను రిచ్ పీపుల్గా మార్చలేకపోతుంది. అయితే దీనికి మొదట మెయిన్ రీజన్ ఏంటి అంటే మైండ్ సెట్. మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎప్పుడూ పూర్గా ఉంటుంది. అదే వాళ్ళని రిచ్గా మారనివ్వడం లేదు. ఓసారి ఒక బిలియనియర్ని ఒక యాంకర్ మీరెందుకు పూర్ పీపుల్ని హేట్ చేస్తారు అని అడిగితే అప్పుడు ఆ బిలియనియర్ అన్నాడు, నేను హేట్ చేసేది పూర్ పీపుల్ని కాదు, పూర్ మెంటాలిటీని అని. అందుకే ఈ మెంటాలిటీ అనేది 7 రూల్స్పై డిపెండ్ అయి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ రూల్, ఒక యంగ్ మదర్ రోజు యోగా క్లాస్కి వెళుతూ ఉంటుంది. పెద్దవాళ్ళతో కలిసి యోగా చేస్తుంది. అయితే ఒకరోజు యోగా మాస్టర్ అందరినీ పిలిచి యోగా ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ యంగ్ మదర్ ఇలా అంటుంది, నేను యోగా నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను, కానీ సరిగా చేయలేకపోతున్నాను అని. అది కూడా ఎందుకు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గట్టిగా శ్వాస తీసుకోవడం, దగ్గులు, తుమ్ములతో డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తున్నారు. అందుకే నేను రోజు సరిగ్గా యోగా చేయలేకపోతున్నాను అంటూ ఆ మాస్టర్ దగ్గర గట్టిగా అరిచి చెబుతుంది. ఆ తర్వాత రోజు ఆ యంగ్ మదర్ మెడిటేషన్ చేయొద్దులే అని డిసైడ్ అయిపోతుంది. అప్పుడు ఆమె ఒక నది దగ్గరకు వెళుతుంది. అక్కడ ఎవరూ డిస్టర్బ్ చేయరు కదా, హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చని అనుకుంటుంది. కానీ అక్కడ ఉండే పక్షులు కిలకిలమంటూ సౌండ్ చేస్తాయి. అది కూడా ఆమెను డిస్టర్బ్ చేస్తుంది. అక్కడ కూడా సుఖం లేదనుకుని వెళ్ళిపోతుంది. సరే, ఈసారి నది మధ్యలోకి వెళ్ళి అక్కడే మెడిటేషన్ చేద్దాం అనుకుంటుంది. అనుకున్నట్టే బోట్లో నది మధ్యలో కూర్చుని మెడిటేషన్ చేసింది. ఆ రోజు మెడిటేషన్ ప్రశాంతంగా అయిపోయింది. సో రెండో రోజు మెడిటేషన్ చేస్తున్న సమయంలో బోట్ కదులుతుంది. ఎందుకు అలా అని చూసేసరికి ఎదురుగా మరో బోట్ రావడం గమనించింది. అప్పుడు ఆ బోట్ వాళ్లతో ఇక్కడకు రావద్దు, దూరంగా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ వాళ్లతో కూడా అరుస్తుంది. అయినా కూడా ఎదురుగా వస్తున్న బోట్ అలాగే దగ్గరకు వస్తుండడంతో ఇక చేసేదేం లేక తన బోట్నే పక్కకు జరుపుకుంది. అయితే తీరా ఆ బోట్ దగ్గరకు వచ్చాక పరిశీలిస్తే అందులో ఎవ్వరూ కనిపించరు. కేవలం ఆ బోట్ గాలికి మాత్రమే అలా వస్తుంది. దీన్ని ఆ యంగ్ మదర్ బోట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నారనుకుని వాళ్లపై కోపం పడ్డాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆలోచించింది. మొదటి రోజు మనుషుల వల్ల, రెండవ రోజు పక్షుల వల్ల, మూడవ రోజు బోట్ వల్ల నేను సరిగ్గా యోగా చేయలేకపోయాను అని బాధపడ్డాను. కానీ ఇవన్నీ కాదు నన్ను డిస్టర్బ్ చేసింది, తనకు తానే తనలోని కోపం వల్ల డిస్టర్బ్ అయ్యానని తెలుసుకుంది. ఇదే మిడిల్ క్లాస్ పీపుల్ చేసే పెద్ద తప్పు. ప్రతి విషయానికి ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని తిడతారు, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవడం లేదంటారు, టీచర్లు సరిగ్గా చెప్పలేదంటారు. ఇలా ఎదుటి వాళ్ళనే నిందిస్తూ ఉంటారు. వాళ్ళ తప్పు వాళ్ళు మాత్రం అస్సలు తెలుసుకోరు. ఎప్పుడైతే ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రెండో రూల్, ఎక్కువగా ఆలోచించడం. మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారంటే ఏదైనా ఒక పని మొదలు పెడదాం అనేసరికి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతారు. దీంతో తన ఆలోచన కంటే మిగిలిన వాళ్ళు చెప్పిన ఆలోచనల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేకపోతారు. ఇలా ఎవరైనా నిర్ణయం తీసుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరకు స్నేహితులు వచ్చి ఊరి బయట ఉన్న సాధువును కలిస్తే అతను నీకు సాయం చేస్తాడు అని సలహా ఇస్తారు. అంతేకాదు అతన్ని బలవంతంగా సాధువు దగ్గరికి తీసుకువెళ్తారు కూడా. అప్పుడు ఆ సాధువుకు ఆ ప్రాబ్లం చెబుతారు. అన్నీ విన్న తర్వాత ఆ సాధువు లోపలికి వెళ్ళిపోతాడు. సాధువు అలా లోపలికి వెళ్ళిపోవడంపై కూడా వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత సాధువు ఒక రాయితో బయటకు వస్తాడు. అప్పుడు ఈ రాయి బరువు ఎంత ఉంటుంది అని వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు 100 లేదా 200 గ్రాములు ఉండొచ్చు అని చెబుతారు. అప్పుడు సాధువు అంటాడు, ఇది తక్కువ బరువే, కానీ దీన్ని అరగంట పాటు పట్టుకుని ఉంటే చెయ్యి నొప్పి వస్తుంది. అలాగే ఒక 2 గంటల పాటు పట్టుకుని ఉంటే ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న విషయాలు కూడా చాలా చిన్నవి. వాటిని ఎక్కువగా ఆలోచించడం వల్ల అవి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఆ ఆలోచన వల్లే ఆరోగ్యం క్షీణిస్తుంది, బలం తగ్గిపోతుంది, ఫోకస్ కోల్పోతాం, సంతోషం అనేది ఉండదు. మొత్తంగా చెప్పాలంటే ఈ ఆలోచనతో జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇదే మిడిల్ క్లాస్ పీపుల్లో ఎక్కువ మందికి ఎదురయ్యేది. అయితే ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని మొదట్లోనే కట్ చేసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళు ఎన్ని సలహాలు ఇస్తున్నా వాటిని వినేసి వదిలేయాలి. మనం ఏదనుకుంటున్నామో దానిపైనే ఫోకస్ పెట్టాలి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెబుతాను. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 5 రూపాయలు తగ్గించుకుందామని వెళ్ళి 1000 రూపాయలు పెట్టి బిల్ చేస్తారు. ఇది కూడా అతిగా ఆలోచించడమే. అవసరం అనుకున్న వస్తువులు తెచ్చుకుంటే సరిపోదు,
నిజంగా తెలివైన వాళ్ళైతే ఇలా ఎక్కువగా ఆలోచించరు, కొంచెం ఆలోచిస్తారు, ఎక్కువ చేస్తారు. తప్పులందరూ చేస్తూనే ఉంటారు, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఉండాలి. అప్పుడే గెలుపు అనేది వస్తుంది. థర్డ్ రూల్, తనపై తనకే నమ్మకం లేకపోవడం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లలో ఒకతను మాట్లాడాలని ఉన్నా ఇతరులతో సరిగ్గా మాట్లాడలేడు. మరొకతను అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఒకతను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, కానీ బయటకు చెప్పలేడు. తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు, నువ్వు ఎలా అమ్మాయితో ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నావు అని, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని. అప్పుడు అతను అంటాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. మనం ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్లకు అది ఏం తెలియదు, నాకే తెలుసు, నేనే గొప్ప, ఈ విషయంలో నేనే రాజుని అనుకోవాలి. అలా అనుకుంటే మనలో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ముందు ఏదైనా కూడా చిన్నదే. చూడండి, స్కూల్లో టీచర్లు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే ఫ్రీగా మాట్లాడతారు. ఎందుకంటే నా ముందు ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు అనేది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అలాగే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నేను చెప్పే విషయంలో నేనే మాస్టర్ అనుకోవాలి. ఇక ఫోర్త్ రూల్, నిలకడ లేకపోవడం. నిలకడ అనేది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం, గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. ఎలా అంటారా, ఒక పెద్ద కొండను పగలగొట్టాలంటే మన చేతిలో కేవలం ఒక మేకు మాత్రమే ఉంటే ఏం చేస్తాం? నిలకడగా స్థిరత్వంగా ఉండి ఎంత పెద్ద కొండైనా పగులుతుంది. ఎందుకంటే ఆ చిన్న మేకుతో ఎక్కువసార్లు ఆ కొండను కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు అనుకున్నది సాధించగలుగుతాం. సో మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ ఎక్కువగా నిలకడగా లేనందువల్ల వాళ్ళు రిచ్ అవ్వలేకపోతున్నారు. ఫిఫ్త్ పాయింట్, అంచనా లేకపోవడం లేదా తక్కువగా ఉండడం. పేద పిల్లలు టాప్ ర్యాంక్ సాధించారు, గొప్ప కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు. ఇలా మనం తరచుగా వింటూ ఉంటాం. మరి దీనికి అసలు కారణం ఏంటి అంటే గోల్ ఉండడం. చిన్నప్పటి నుంచి వీళ్లకు అది సాధించాలి, ఇది సాధించాలి అనే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్తోనే ముందుకు వెళతారు. ఆ గోల్ కోసమే అందమైన కలలు కంటారు. అందుకే వీళ్ళంతా అనుకున్నది సాధించి చూపెడతారు. సిక్స్త్ రూల్, ఫోకస్ లేకపోవడం. జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో దానిపై పూర్తి ఫోకస్ ఉండాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం. కొంతమందిని చూస్తే ఒకేసారి 2-3 వాటిపై ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఏదీ సాధించలేరు. అలా కాకుండా ఒకే దానిపై ఫోకస్ ఉంచితే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాం. ధనవంతులైన వాళ్ళంతా ఒక పనిపైనే ఫోకస్ చేయడం వల్ల సక్సెస్ అవుతారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఒకదానిపై దృష్టి ఉంచరు. పలు రకాలుగా ఆలోచిస్తూ రకరకాల ఆలోచనలను కలిపేసి గజిబిజి అయిపోతారు. అదేంటి, మిడిల్ క్లాస్ పీపుల్కి క్రమశిక్షణ ఉండదా అని అంటారా? ఉంటుంది. కానీ కొంతమంది ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు డిసిప్లైన్ తప్పుతూ ఉంటారు. వారి గురించి తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ఏదైనా గోల్ ఉన్నప్పుడు దాన్ని క్రమశిక్షణగా చేయాల్సి ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏది మన ముందుకు రాదు, మనం సాధించలేం. ధనికులని చూడండి, వాళ్ళంతా ఫుల్ డిసిప్లైన్తో ఉంటారు, అనుకున్న దానిపై దృష్టి పెడతారు, అందుకే గోల్ని రీచ్ అవుతారు. సో మీరు కూడా డిసిప్లైన్తో, ఎవరి సలహాలు పాటించకుండా మీరు అనుకున్న దాంట్లో, మీరు పెట్టుకున్న గోల్లో పర్ఫెక్షన్ సాధించాలని, విజయం సాధించాలని మేం కోరుకుంటున్నాం.